హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం, 46 మంది మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి 7 అంతస్తుల షాపింగ్ మాల్లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 46 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. బెయిలీ రోడ్లోని గ్రీన్ కాటేజ్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మాల్లో అనేక రెస్టారెంట్లు, దుకాణాలు ఉన్నాయి. భవనంలోని మొదటి అంతస్తుల్లో ఉన్న కచ్చిభాయ్ అనే ప్రముఖ రెస్టారెంట్లో గురువారం రాత్రి 9:50 మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు మరిన్ని రెస్టారెంట్లు, బట్టల షాపుల్లో ఉన్న పై అంతస్తులకు వ్యాపించాయి. తెల్లవారుజామున 2 గంటలకు ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి 33 మృతదేహాలు, ఇక షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బర్డ్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి 10 మృతదేహాలను, పోలీసు ఆసుపత్రికి ఒకరి మృతదేహాన్ని తరలించినట్లు బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ సమంతలాల్ సేన్ తెలిపారు. ఇక గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఐసీయూలో ఉదయం మరణించినట్లు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 46 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం 10 మంది షేక్ హసీనా బర్డ్ యూనిట్లో, ఇద్దరు ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఢాకాలో ఇంత భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగడం ఇటీవలి సంవత్సరంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. కాగా రెస్టారెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 46 మంది మరణించడం పట్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిన బహుళ అంతస్తుల భవనంలో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.